వత్సల ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ రీసెంట్ గా చనిపోయింది. 100 సంవత్సరాల పైన వయసు ఉండొచ్చని అంచనా. అఫీషియల్ గా వత్సలాకు సంబంధించి ఎక్కడ పుట్టిందో ఎప్పుడు పుట్టిందో ఏ రికార్డ్స్ లేవన్నమాట. కేరళకు చెందిన వత్సల మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఉంది. రీసెంట్ గా చనిపోయింది. వత్సల యొక్క డెంటల్ రికార్డ్స్ ప్రకారం వత్సల వయసు 100 దాటి ఉండొచ్చు అని చెప్పి అనుభవజ్ఞులు చెప్తారనమాట. వత్సల కళ్ళు కూడా సరిగా కనిపించిన వయసులో కూడా ఒక గ్రాండ్ మదర్ రోల్ ప్లే చేస్తుందంట. చాలా ఓల్డ్ ఎలిఫెంట్, చిన్న పిల్లల్ని మొత్తం జనరల్ గా మనకు తెలుసు కదా, ఎలిఫెంట్స్ లో మ్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే హర్డ్ గా, అంటే ఒక గుంపుగా దొరుకుతాయి. లేడీ ఎలిఫెంట్స్ అని, ఆడ ఎలిఫెంట్స్ అని కూడా ఒక గుంపుగా వెళ్తుంటాయి అనమాట. పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అందరిని పట్టుకుని గుంపుగా వెళ్తుంటాయి. మేల్ ఎలిఫెంట్స్ కి ఒక వయసు వచ్చిన తర్వాత 12-14 వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయంట. గుంపుగా తిరగవు, సింగిల్ గా గానీ బ్యాచిలర్స్ తో కలిసి ఉంటాయి. కానీ ఫీమేల్ ఎలిఫెంట్స్ మాత్రం ఫ్యామిలీ టైప్ లో కంప్లీట్ గా కలిసి ఉంటాయి అనమాట. ఏదైతే ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ ఉంటుందో మొత్తం గుంపునది లీడ్ చేస్తా ఉంటుంది అనమాట. అందుకే మ్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అంటాం. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి సెంటియంట్ బీయింగ్స్, ఫీలింగ్స్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. ఒక ఎలిఫెంట్ చనిపోతే అన్ని ఎలిఫెంట్స్ ఆగి అక్కడ ఏడ్చుకుంటూ 2 రోజులు బోన్ చేయమన్నమాట. ఎలిఫెంట్స్ కి చాలా మెమరీ కూడా ఎక్కువ. ఎలిఫెంట్స్ ని ఎమోషనల్ అండ్ సెంటియంట్ బీయింగ్స్ అంటాం. వత్సల కూడా అలానే చాలా ఎలిఫెంట్స్ ని పెంచిందంట. చాలా ఎలిఫెంట్స్ ని గ్రాండ్ పేరెంటింగ్ కూడా చేసిందంట. జనరల్ గా ఏదైతే లీడ్ ఎలిఫెంట్ ఉంటుందో, అంటే ఫీమేల్ ఎలిఫెంట్స్ లో ఏ ఎలిఫెంట్ అయితే గ్రూప్ ని లేదా హర్డ్ ని లీడ్ చేస్తో ఆ ఎలిఫెంట్ చాలా జాగ్రత్తగా ఉంటుందంట. ఫుడ్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, మైగ్రేషన్ రూట్స్ ఎక్కడున్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, డేంజర్ జోన్స్ ఎక్కడున్నాయి,